హాయ్ అండి, వెల్కమ్ టు సుబ్బమ్మ గారి వంటిల్లు. ఈరోజు మన సుబ్బమ్మ గారి వంటింట్లో మన అమ్మమ్మల కాలంలో ముద్దపప్పు కాంబినేషన్గా తీసుకునే సొరకాయ దప్పలం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మనకి దీనికోసం లేత సొరకాయ అయితే చాలా బాగుంటుంది. సొరకాయ ఎంత లేతగా ఉంటే మనకి దప్పలం అనేది అంత రుచిగా ఉంటుంది. ముందుగా నాటు సొరకాయ అంటారు కదా, అలాంటి సొరకాయ, అది కూడా లేతగా ఉన్న సొరకాయని తీసుకుని మనం ఇలా ఫోర్క్ తోటి హోల్స్ పెట్టుకోవాలి. సొరకాయ అంతా కూడా ఇలా హోల్స్ని పెట్టుకుంటే మనకి దప్పలంలో పులుసు అంతా కూడా ముక్కకి పీల్చుకొని చాలా రుచిగా ఉంటుంది. సో చూసారు కదా, సొరకాయకి ఇలా హోల్స్ పెట్టేసుకున్నాము. ఇలా హోల్స్ పెట్టేసుకున్నాక సొరకాయని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం పెద్ద సైజు కడాయి పెట్టుకుని 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు తీసుకున్నాము. వాటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు 2 ఎండుమిరపకాయలని ముక్కలు చేసి వేసుకున్నాము. ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి ఫైనల్గా తాలింపు ఫ్రై అయిపోయింది కదా, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా తురిమి పెట్టుకున్నాము. అలాగే 4-5 పచ్చిమిరపకాయలను తీసుకున్నాము. వీటిని తాలింపులో వేసుకుని ఉల్లిపాయ అనేది మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యి మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక 2 నిమిషాలు గరిటతో అటు ఇటు కలుపుకుంటే సరిపోతుంది. సో 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయి మనకి చక్కగా ఫ్రై అయిపోయింది కదా. మనం సొరకాయ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వాటిని వేసుకోవాలి. సొరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాం కదా. సొరకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2.5 టేబుల్ స్పూన్స్ ఏమో కారం వేసుకున్నాను. కారం చూసుకుని చెక్ చేసుకుని వేసుకోండి. మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు. సో అన్నీ కూడా ఉప్పు, కారం, పసుపు అనేవి ముక్కలకి పట్టేలాగా గరిటతోటి కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలా ఒక 2 నిమిషాలు గరిటతోటి అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే మనకి ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టి ఉడుకుతాయి. సో 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, ఉప్పు, కారం అన్నీ కూడా చక్కగా ముక్కలకి పట్టి అలాగే ఆయిల్లో ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానపెట్టుకుని రసం తీసి పెట్టుకున్నాము. ఆ చింతపండు రసాన్ని ఇలా చక్కగా ఫ్రై అయిన సొరకాయ ముక్కల్లో పోసుకోవాలి. చింతపండు రసం పోసుకున్న తర్వాత గరిటతోటి ఒకసారి కలుపుకుని ఉప్పు, కారం అలాగే పులుపు అన్నీ కూడా సరిపోయో లేదో చెక్ చేసుకోవాలి. ఏవైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే పులుపు కొంచెం ముక్క ఉడకడానికి పులుపు సరిపోదు అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే కొద్దిగా ఉప్పు సరిపోలేదు, అందుకే ఉప్పు యాడ్ చేశాను. కొద్దిగా వాటర్ కూడా పోసుకున్నాము. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. అప్పుడే దప్పలానికి అసలైన రుచి అనేది వస్తుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ బెల్లం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, మనకి సొరకాయ ముక్క అనేది చక్కగా ఉడికిపోయి ఇలా రెడీ అయిపోయింది. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. లేదు అనుకుంటే ధనియాలు, జీలకర్ర 2 కూడా మెత్తగా పచ్చిగా మసాలా నూరి కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా కానీ బాగుంటుంది. ధనియాలు, జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో రుచిగా ఉండే అలాగే చేపల పులుసుని తలపించే విధంగా ఉండే సొరకాయ దప్పలం రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తేనే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండండి. నేను మీ రమ్య.